హృదయ స్పందనం. హృదయ స్పందనం అంటే ఎవరినైనా చూడంగానే హృదయం స్పందిస్తుంది కదా అందంగా ఉన్న వాళ్ళని, అది కాదు. ఆ స్పందన వేరు, ఈ స్పందన వేరు. హృదయ స్పందనం అంటే ఒకసారి చూద్దాం. ఒక సంకోచం ప్లస్ ఒక సడలిక. ఒక సంకోచము, ఒక సడలిక, లేదా ఒక సంకోచం ఒక వ్యాకోచం అని కూడా అనుకోవచ్చు. వ్యాకోచం అని కూడా అనుకోవచ్చు. మీన్స్ హార్ట్ బీట్ మీన్స్ వన్ కంట్రాక్షన్, వన్ రిలాక్సేషన్ ఆర్ వన్ ఎక్స్పాన్షన్. లేదా దీన్నే మనం సంకోచాన్ని సిస్టోల్ అంటాం. సడలికని లేదా వ్యాకోచాన్ని డయాస్టోల్ అంటాం. సిస్టోల్, డయాస్టోల్. ఒక సిస్టోల్కి పట్టే సమయం సుమారుగా 0.3 సెకండ్స్ అండి. ఒక డయాస్టోల్కి, ఒక సిస్టోల్కి పట్టే సమయం సుమారుగా 0.3 సెకండ్స్ పడుతుందండి. డయాస్టోల్కి పట్టే సమయం 0.5 సెకండ్స్ పడుతుందండి. సో ఓవరాల్గా చూస్తున్నట్లయితే ఒక హార్ట్ బీట్కి పట్టే సమయం ఎంతండి? 0.8 సెకండ్స్. సిస్టోల్ సమయంలో వచ్చేటువంటి శబ్దం లబ్ అనే శబ్దం వస్తుందండి. డయాస్టోల్ సమయంలో వచ్చే శబ్దం డబ్ అండి. లబ్ డబ్. సో సాధారణంగా లబ్ డబ్, సిస్టోల్ సమయంలో లబ్, డయాస్టోల్ సమయంలో డబ్. లబ్ డబ్ అనేటువంటి శబ్దం వస్తుంది. కానీ ఈ మధ్య కుర్రకారు యొక్క గుండె ఎలా కొట్టుకుంటుంది అంటే లబ్ డబ్ అని కాకుండా లవ్ అయితే లవ్, లేకపోతే డబ్బు, లవ్ డబ్బు అని కొట్టుకుంటూ ఉంటుంది. సో జాగ్రత్త మిత్రులారా, ఇదిగోండి లబ్ డబ్. సో ఇక్కడ ఒక హార్ట్ బీట్ని మనం ఏమంటాము అంటే ఒక సిస్టోల్ లేదా ఒక డయాస్టోల్ అనొచ్చు. సాధారణంగా ఒక సంకోచం, ఒక సడలిక, వన్ కాంట్రాక్టైల్ అండ్ వన్ రిలాక్సేషన్. దీనికి సిస్టోల్కి పట్టేటువంటి సమయం 0.3 సెకండ్స్, డయాస్టోల్కి పట్టేటువంటి సమయం 0.8 సెకండ్స్. అయితే ఇక్కడ హార్దిక వెలువరింత, కార్డియాక్ అవుట్పుట్, కార్డియాక్ అవుట్పుట్ అంటే కార్డియాక్ అవుట్పుట్ అంటే ఏంటి? ముందుగా ఒక నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? ఆరోగ్యవంతమైన మానవులను చూస్తే 72 సార్లు కొట్టుకుంటుంది. అదే బార్న్ బేబీ, అప్పుడే పుట్టిన పిల్లల్లో అయితే సుమారుగా 133 నుంచి 135 సార్లు కొట్టుకుంటుంది గుండె. మామూలుగా నడి వయసులో ఉన్నటువంటి వ్యక్తి, ఆరోగ్యవంతమైన వ్యక్తిలో చూస్తే ఒక నిమిషానికి 72 సార్లు గుండె కొట్టుకుంటుంది. బార్న్ బేబీస్, అప్పుడే పుట్టిన పిల్లలు అయితే మాత్రం 133 నుంచి 135 సార్లు గుండె కొట్టుకుంటుంది. ఇది చూసుకుంటే మనకి ఒక నిమిషానికి 72 సార్లు అనేది చూస్తే ఇప్పుడు హార్దిక వెలువరింత కూడా వస్తుంది. హార్దిక వెలువరింతలో మనం ఇందాక ఒక మాట చెప్పుకున్నాం. ఏమని? హృదయంలోని గదులను చూస్తే ఏ గది పెద్దదిగా ఉందని చెప్పుకున్నాం? చూడండి, ఫస్ట్ ప్లేస్లో ఏది ఉందనుకున్నాం? ఇదిగో నెంబర్ 1 ప్లేస్ వేసాం చూడండి. ఇక్కడ ఎంత అంటే ఎడమ జఠరిక పెద్దదిగా ఉంటుంది. ఏ జఠరిక పెద్దదిగా ఉందండి? ఎడమ జఠరిక పెద్దదిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక ఎడమ జఠరిక నుండి ఒక్కసారిగా రక్తం ఎంత పంప్ అవుతుందో తెలుసా? ఒక్కసారికి 70 ml బ్లడ్ బయటకు వస్తుందండి. ఒకసారి సంకోచం చెందినప్పుడు ఎడమ జఠరిక నుంచి ఎంత 70 ml బ్లడ్ ఎక్కడికి వెళ్తుందండి? ఎడమ జఠరిక నుంచి శరీర భాగాలకు వెళ్తుంది. మరి ఒక్కసారికే. మరి ఇక్కడ ఒక నిమిషానికి ఎన్నిసార్లు గుండె కొట్టుకుంటుంది? 72 సార్లు. 72 సార్లు ఇంటూ ఒక నిమిషానికి ఒక్కసారి ఎంత ml బ్లడ్ బయటకు వస్తుంది? 70 ml బ్లడ్. సో ఓవరాల్గా చూస్తే ఎంత ఉంటుంది? 50-40. దట్ మీన్స్
దీన్ని లీటర్స్లోకి చూస్తే సుమారుగా 5.04 లీటర్స్ అండి. అంటే సుమారుగా 5 లీటర్ల రక్తం ఎంతసేపటికి? 1 నిమిషానికి. సో 1 నిమిషానికి 5 లీటర్ల రక్తం గుండె యొక్క ఎడమ జఠరిక నుంచి శరీర భాగాల్లోకి నెట్టబడుతుంది. గుండె యొక్క ఎడమ జఠరిక నుంచి శరీర భాగాల్లోకి నెట్టబడుతుంది. ఎంతండి? సుమారుగా 5 లీటర్లకు రక్తం. దీన్నే హార్దిక వెలువరింత అంటాం. హృదయము బరువుతో చూసుకున్నట్లయితే బరువైన హృదయం అండి, అతి బరువైన హృదయం. అతి బరువైన హృదయం ఏ జీవిలో ఉంటుంది అని అడిగాడు. అతి బరువైన హృదయం 750 కేజీల బరువుతో దేంట్లో ఉంటుందో తెలుసా? నీలి తిమింగలం అండి. నీలి తిమింగలం, బ్లూ వేల్. అతి బరువైన హృదయము కలిగిన జీవి ఏది? నీలి తిమింగలం ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ వచ్చి దక్షిణాఫ్రికా ఏనుగు అండి. దక్షిణాఫ్రికా ఏనుగు. దీనిలో ఎంత ఉంటుందండి అంటే దీంట్లో సుమారుగా 21 కేజీల బరువు ఉంటుందండి. ఏంటిది? ఒక్క గుండె. ఇది 21 కేజీలే. అదండి నీలి తిమింగలంలో 750 కేజీలు ఉంటుంది. సో ఒక తిమింగలం యొక్క గుండె దొరికితే చాలు ఒక మేజర్ పంచాయతీకి భోజనాలు పెట్టేయచ్చండి. అంత పెద్దది, అంత బరువు ఉంటుంది. ఇది 750 కేజీల బరువు. మరి బరువైన హృదయం గురించి చూసాంగా. ఇప్పుడు తేలికైన హృదయం, అతి తేలికైన హృదయం అండి, లైట్ వెయిట్, వెయిట్లెస్ హార్ట్ అండి. దేంట్లో ఉంటుంది అంటే నెంబర్ 1 కోయల్ టిటి బర్డ్ అండి. కోయల్ టిటి పక్షి. కోయల్ టిటి పక్షి. ఈ పక్షి బరువు ఎంత అంటే ఈ పక్షి ఉండేదే గట్టిగా 15 గ్రాములు బరువు ఉంటుంది. మరి దీని యొక్క హార్ట్ బరువు, కోయల్ టిటి పక్షి యొక్క గుండె బరువు చూస్తే ఎంత ఉంటుందో తెలుసా? 0.15 మిల్లీగ్రామ్స్. 0.1.5 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. అంటే బంగారం కొలవడానికి చిన్న చిన్న ముక్కలు తుంచి అక్కడ వేస్తుంటారు చూడండి కాటాలో, అంత అన్నమాట. చిన్న చిన్న ముక్కలు, అంత బరువు ఉంటుంది. చాలా తక్కువ బరువు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ బరువైన హృదయం చూసాం, తేలికైన హృదయం చూసాం అవునా. ఇప్పుడు హార్ట్ బీట్ అండి, హృదయ స్పందన. హృదయ స్పందన ఎక్కువ గల జీవి, హృదయ స్పందన ఎక్కువగా గల జీవి ఏది అని అడుగుతుంటాడు. హృదయ స్పందనం, హార్ట్ బీట్, హృదయ స్పందనం. సో హృదయ స్పందనం ఎక్కువగా కలిగిన జీవి ఏది అన్నాడు అనుకోండి. హృదయ స్పందనం ఎక్కువగా కలిగిన జీవి ఏంటిది అంటే ఇదిగో ఇదే కోయల్ టిటి పక్షి. సార్ అదేంటి సార్, హార్ట్ బీట్ ఎక్కువగా దీంట్లో ఉంటుందా? అది ఉండేదే 15 గ్రాములు, దాని గుండె ఉండేది 0.15 గ్రామ్స్ అని అంటే ఎస్ అదే. ఎంత అంటే దీని యొక్క గుండె 1 నిమిషానికండి, దీని గుండె 1 నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో గెస్ చేయండి. మన గుండె 72 సార్లు. మరి దీని గుండె 100, 150, 200, 200 సార్లు కొట్టుకుంటుందా? 200 సార్లు కొట్టుకుంటే గుండె ఉండిద్దా? సరే ఎన్నిసార్లు నేను చెప్పనా? 1, 2 అంటే 12 కాదు, 120 సార్లా కాదు, 1 నిమిషానికి అక్షరాల 1200 సార్లు గుండె కొట్టుకుంటుందండి. కెన్ యూ ఇమాజిన్? 1200 సార్లు. ఏది 1 నిమిషానికి? ఏది ఇంతే ఉంటుంది ఆ పక్షి. ఈ పక్షి కరెక్ట్గా మన గోరు మీద, ఈ బొటన వ్రేలు మీద ఇలా నిలబడిద్ది ఆ పక్షి. సో 1 నిమిషానికి 1200 సార్లు గుండె కొట్టుకుంటుంది. కారణం ఏంటి అంటే ఇదిగో చూడండి, దాని యొక్క శరీర పరిమాణము చిన్నదిగా ఉంటుంది. శరీర పరిమాణం చిన్నదిగా ఉన్నప్పుడు రక్తం ఎక్కువ దూరం ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. రక్తం ఎక్కువ దూరం ట్రావెల్ చేయదు కాబట్టి అక్కడక్కడే తిరుగుతుంటుంది కాబట్టి గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. మరి సార్ బాగా చెప్పారు, హృదయ స్పందన ఎక్కువగా దీనికి ఉంటుందన్నారు. దీని తర్వాత సెకండ్ ప్లేస్ ఏంటి? దీని తర్వాత చుంచెలుక అండి. చుంచెలుక.
చుంచెలక గుండె ఒక నిమిషానికి సుమారుగా 500 నుంచి 600 సార్లు కొట్టుకుంటుందండి. 500 నుంచి 600 సార్లు గుండె కొట్టుకుంటుంది. సరే, బాగానే ఉంది. హృదయ స్పందనం ఎక్కువ అన్నాం. హృదయ స్పందనం ఎక్కువ కలిగిన జీవులు ఏమేంటి? కోయల్టిటీ బర్డ్, చుంచెలుక. మరి హృదయ స్పందనం తక్కువ కలిగిన జీవి ఏది అన్నాం అనుకోండి. హృదయ స్పందనం తక్కువ కలిగిన జీవులు కూడా ఇవే వస్తాయి. నీలి తిమింగలం. ఇది ఒక నిమిషానికి 7 సార్లే కొట్టుకుంటుంది దీని గుండె. అదేం సార్, ఒక నిమిషానికి 7 సార్లు ఏంది? మరీ ఎంత దారుణమా అంటే దారుణమే. ఎందుకు అంటే దీని శరీర పరిమాణం చాలా పెద్దదిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దీని యొక్క గుండె ఇక్కడ ఉంటే దాని తోక ఎక్కడో ఆ చివర ఉంటుంది. సుమారుగా ఇది 20-30 మీటర్ల పొడవును ఉంటుంది. అంటే ఇక్కడ గుండెలో నుంచి బయటకు వచ్చినటువంటి మంచి రక్తం ఆ తోక దాకా వెళ్ళి ఆ తోక నుంచి మళ్ళీ చెడు రక్తం గుండె దాకా వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది. అందుకని దీని గుండె ఇట్లా కొట్టుకుంటుంది, చాలా నిదానంగా. ఒక నిమిషానికి 7 సార్లు. మన గుండె 72 సార్లు కొట్టుకుంటే దాని గుండె కేవలం 7 సార్లే కొట్టుకుంటుంది. ఇంకెంత స్లోగా ముడుచుకుంటుందో చూడండి. సో ఒక నిమిషానికి 7 సార్లే కొట్టుకుంటుంది. సార్, మరి రెండోది ఏది అంటే రెండోది కూడా ఇదిగో ఇక్కడే ఉంది. దక్షిణాఫ్రికా ఏనుగు. ఇది మహా అయితే 12 నుంచి 15 సార్లు దీని గుండె కొట్టుకుంటుంది. 12 నుంచి 21 సార్లు దీని గుండె కొట్టుకుంటుంది. సో ఇలా హృదయ స్పందనానికి సంబంధించి మనం చూడవచ్చు. హృదయ స్పందనానికి కొలిచే పరికరం అండి. హృదయ స్పందనానికి కొలిచే పరికరం ఏంటిదండి? చెవిలో పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఏంటంటారు చూడండి డాక్టర్లు. ఎస్, స్టెథోస్కోప్. హృదయ స్పందనానికి కొలిచే పరికరం స్టెథోస్కోప్. సో దీన్ని కనుక్కున్నది రెన్ లెన్నెక్. హృదయ స్పందనాన్ని కనుక్కున్నది, హృదయ స్పందనాన్ని గుర్తించే ఆ పరికరమైనటువంటి స్టెథోస్కోప్ని కనుక్కున్నది రెన్ లెన్నెక్ అండి.